ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఈ సీజన్లో మిగిలిన ఐపీఎల్ మ్యాచ్లను ప్రేక్షకులు లేకుండా కొన్ని వేదికల్లోనే నిర్వహించాలని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ చైర్మన్ బ్రిజేష్ గోయల్ సూచించారు. అయితే ఈ అంశంపై ఆయన కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాకు లేఖ రాయడంపై క్రీడాభిమానులు తప్పుపడుతున్నారు. ఇంధనం పొదుపు చేయాలంటే వాటికి వేరే మార్గాలు ఉన్నాయని, చివరి దశకు చేరుకున్న ఐపీఎల్ మ్యాచ్లను ప్రేక్షకులు లేకుండా ఆడించడం మూర్ఖత్వమని మండిపడుతున్నారు. ఇలాంటి సూచనలు ప్రభుత్వాలను తప్పుదారి పట్టించడమే అంటూ క్రీడాభిమానులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంధన పొదుపు కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలంటున్న క్రీడాభిమానులతో అనంతపురం కరెస్పాండెంట్ విజయ్ కుమార్ ఫేస్ టు ఫేస్. భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలంటే ఇంధన పొదుపు చేయాలి అన్న వాటిపైన దేశంలో ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే రాజకీయ నాయకులు తమ కాన్వాయ్ని పూర్తిగా తగ్గించుకున్న ఘటనలు అయితే చూస్తున్నాము. అలాగే కొంతమంది సైకిల్లో వస్తుంటే, కొంతమంది మరి బస్సుల్లో వచ్చి వారు మేము ఇంధనం పొదుపు చేస్తామంటూ ప్రచారం అయితే ఆర్భాటం చేసుకుంటున్నారు. అయితే వీటన్నింటినీ పక్కన పెడితే ముఖ్యంగా రాబోయే అంటే ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఐపీఎల్ ఇంకా 12 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్ల పైన కూడా ఇంధన ప్రభావం అనేది వదలలేదు. కొంతమంది అయితే ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ చైర్మన్ బ్రిజేష్ గోయల్ అయితే ఒక ప్రకటన అయితే చేశాడు. కేంద్ర మంత్రికి ఒక లెటర్ కూడా రాశారు. రాబోయే ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి ప్రేక్షకులు లేకోకుండా మ్యాచ్లు ఆడిపిస్తే ఇంధనం పొదుపు చేయొచ్చు అనే ఒక వ్యాఖ్య అయితే చేశాడు. అయితే వీటిపైన ఇప్పటికే పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు క్రీడాకారులు, క్రీడాభిమానులు. అయితే వీటిపైన అంటే క్రీడాకారులు మనతో పాటే ఉన్నారు. వారి మాటల్లో కూడా సార్ అడిగి తెలుసుకున్నాం. వీరి అభిప్రాయం ఎలా ఉంటుంది అనేది ఒకసారి అడిగి తెలుసుకున్నాం. ఇక్కడ సీనియర్ క్రీడాకారు భాస్కర్ అయితే మనతో పాటు ఉన్నారు. వారి మాటల్లో అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ఇప్పుడు అయితే ఈ ఇంధన పొదుపు పైన ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఏదైతే నేను కేంద్ర మంత్రికి ఒక లేఖ రాశాడు, దాటిపైన ఎలా స్పందించాలి? మనం ఈరోజు మన దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరూ ఈ ఇంధనాన్ని ఎలా ఆదా చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని ఆయన ఎంతవరకు అయినా మనకు ఈ ఇంధనాన్ని పొదుపు చేయాలనే దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరూ ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ను వాడండి అని చెప్తున్నాడు. దీంట్లో సంతోషమే. అందులోనూ మన దేశంలో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా వాళ్ళ కాన్వాయ్లో కూడా చాలా వరకు కాన్వాయ్ని తగ్గించుకున్నారు. చాలా సంతోషమే, ఇది ముదావహం. అయితే ఈరోజు సిటిఐ చైర్మన్, ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ చైర్మన్ బ్రిజేష్ గోయల్ గారు కేంద్ర క్రీడల శాఖ మంత్రికి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాశాడు. కేవలం చిట్ట చివరి అంకంలో ఉన్నటువంటి ఐపీఎల్ మ్యాచ్లకు మరి 11 రోజులు 12 రోజులు ఉంది. మరి ఈ ఐపీఎల్ మ్యాచ్ల్ని ప్రేక్షకులు లేకుండా ఎలా రన్ చేస్తారు? దాని ద్వారా ఆదాయం గవర్నమెంట్కు ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆడియన్స్ ద్వారా మనకు ట్యాక్సుల రూపేణ గవర్నమెంట్కు ఎంతో అమౌంట్, ఎంతో కొంత వస్తుంది. అందులోనూ ఎక్కడైతే ఈ వేదికలు జరుగుతున్నాయో ఆ వేదికల దగ్గర ఆల్మోస్ట్ మనకు ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. అందరినీ వచ్చేటటువంటి ఆడియన్స్ని అందరినీ మరి ఎలక్ట్రికల్ వెహికల్స్లో రాండి అని చెప్తే బాగుండేది. ఆయన కానీ వితౌట్ ఆడియన్స్ హౌ కెన్ దెన్ రన్ ద రిమైనింగ్ ఐపీఎల్ మ్యాచెస్? ఇది ఇట్స్ రియల్లీ రెడిక్యులస్. నా అభిప్రాయం అదండి. మనతో పాటు మరో క్రీడాకారులు ఉన్నారు. వారి మాటల్లో అడిగి తెలుసుకున్నాం. మీరు చెప్పండి, మీ అభిప్రాయం ఎలా ఉంటుంది? When it comes to the playing IPL was without players, without audience, so it's not a good idea because people are already could have booked the tickets and all, and they already spent some amount, and then now suddenly for the remaining 11 matches, if we do something like this, it would be a problem for the audience. So it would be better like from next time you can plan anything with the proper planning and all, whether you want to play without audience, with audience, but now it's not a good decision. అయితే మనం సీనియర్ క్రీడాకారుల మాటలనే విన్నాము. అయితే ఇంధన పొదుపు అనేది కరెక్ట్ అంశమే, కానీ వాటిని ఆచరణ చేసే పద్ధతి అయితే కరెక్ట్ కాదంటున్నారు. అలాగే ఉన్న కేవలం 11-12 మ్యాచ్లు మిగిలి ఉన్న ఐపీఎల్ మ్యాచ్లు చివరంకంలోకి చేరినాయి. ఇప్పుడైతే మంచి రసవత్తరంగా సాగుతున్న మ్యాచ్ల్లో ఇప్పుడు ప్రేక్షకులు లేకుండా అనేది జరిగే పరిస్థితులు అయితే లేవంటున్నారు. కాకపోతే ఇక్కడికి వచ్చే క్రీడాభిమానులు వారి అవసరాలు అంటే వాళ్ళ అనుగుణంగా
మెట్రో స్టేషన్లు కానీ ఎలక్ట్రిక్ బైకులను కానీ అలాగే ఏదైతే రవాణా సంస్థను వాడుకొని అయితే స్టేడియంలకు వచ్చి క్రికెట్ చూడొచ్చు అనే ఒక సందేశాన్ని అయితే ఇవ్వాలి. కానీ పూర్తిగా ప్రేక్షకులే లేకోకుండా క్రికెట్ మ్యాచ్లు జరపడం అనేది అయితే పూర్తి ఇది రాంగ్ చర్య. అలాగే ప్రభుత్వాన్ని కూడా ఇలాంటి వారు తప్పుదారి పట్టించడమే అని అయితే వారు కళాఖండగా చెప్తున్నారు. ఏది ఏమైనా ఇంధన పొదుపులో భాగంగా కొంతమంది ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని అయితే సంకేతాలు వెలువడుతున్నాయి. కెమెరామెన్ శర్మతో విజయ్, ప్రైమ్ న్యూస్, అనంతపురం.